తాడేపల్లి సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వాళ్ళు మాట్లాడుతూ జగన్ హయాంలో మదనపల్లి, నంద్యాల, పులివెందులలో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. అందులో భాగంగా మదనపల్లిలో సుమారు 470 కోట్లతో మెడికల్ కాలేజ్, హాస్టల్స్ నిర్మించడానికి మంజూరు చేసింది. మదనపల్లిలో 12 కోట్లు మంజూరు చేశారు. 7 కోట్లతో తాత్కాలిక హాస్పిటల్ నిర్మించారు. హాస్టల్లో నిర్మించారు. కాలేజ్ నిర్మించడం ఆగిపోయింది. 10 నెలలుగా నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణానికి తెచ్చిన సామాగ్రి మొత్తం తుప్పు పట్టిపోయి ప్రజల ధనం దుర్వినియోగమైంది. వైసీపీ ప్రభుత్వం మెగా ఇంజనీరింగ్ వర్క్ ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం సిఎంఆర్ మరో కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం ఈ మెడికల్ కళాశాలను 4Pగా మార్చాలని భావిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ పీపుల్స్ సిఎంఆర్ కి కట్టబెట్టాలని భావిస్తుంది. ప్రభుత్వం ఆసుపత్రి కళాశాల కాస్త కార్పొరేట్ కళాశాలగా మార్చాలని ప్రభుత్వం ఉద్దేశం కలిగి ఉన్నది. ప్రజల సొమ్మును పీల్చి పిప్పి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వమే ఆసుపత్రిని, కళాశాల నడపాలి, లేకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ ఆపేసింది. ఇక్కడ జిల్లా ఆసుపత్రిగా ఉన్నదాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. ఇది మెడికల్ కాలేజీ అవుతుంది. ఇంకా మొత్తం ప్రజలందరికీ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కలలు కంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. అంతేకాకుండా ఈరోజు ప్రజల సంపద ఈరోజు అక్కడ తుప్పుబట్టిపోయి మొగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల సంపదని ఏట్లో వేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆందోళన బాట పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా ఇక్కడున్న జనరల్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు, సిబ్బందులని వెంటనే నియమించి ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేయాలి. లేని పక్షంలో ఆందోళన తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ హయాంలో మదనపల్లి, ఆదోని, మార్కాపురము, పులివెందుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. 2022లో అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. 2023 నాటికి పూర్తి చేయాలి, 2024లో క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. అందులో భాగంగానే మదనపల్లిలో సుమారుగా 472 కోట్లతో అధునాతనమైనటువంటి ఒక మెడికల్ కాలేజు, హాస్టల్స్, దానికి సంబంధించిన హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు ఇప్పటికీ 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. హాస్టల్ భవనాలు 2 పూర్తి అయ్యాయి. కాలేజీ పూర్తి కాకుండా ఆగిపోయింది. హాస్పిటల్ తాత్కాలికంగా వెంటనే కాలేజీ ప్రారంభించడానికి మదనపల్లి టౌన్లో 12 కోట్ల రూపాయలు కేటాయించారు. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తాత్కాలికమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశారు. ఇదంతా కూడా 1 కోటి రూపాయలు కూడా ఖర్చు కాలేదు. వర్షం వస్తే తడిసిపోతుంది, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అంటే 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎవరు ఖర్చు చేశారు? ఇది అత్యంత దుర్మార్గమైనది. రెండవది, గత 10 నెలల నుంచి మదనపల్లి కొత్త మెడికల్ కాలేజీ భవనాలు ఆగిపోయాయి. అంటే ఇప్పటికే 62 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 10 నెలల నుంచి ఆగిపోవడం వల్ల అన్ని వస్తువులను తుప్పు పట్టిపోతున్నాయి. పిల్లర్స్ అంతా తుప్పు పట్టాయి. మొత్తం అక్కడున్న సామాన్లన్నీ దాదాపు 10 కోట్ల విలువ చేసే సామాన్లన్నీ నష్టపోయింది. ఈ డబ్బంతా ప్రజలు భరించాలి. ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వచ్చింది మెగా ఇంజనీర్ కంపెనీకి. ఇప్పుడు మెగా ఇంజనీర్ కంపెనీని తీసుకొని ఇంకొక సిఎంఆర్కో ఏమో ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే భారతదేశంలో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం 4P కింద, PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్స్ కింద ఈ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసి సిఎంఆర్కి కట్టబెట్టి ఈ భవనం నిర్మించి రానున్న కాలంలో కార్పొరేట్ హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి తేడా లేకుండా ప్రజల యొక్క సొమ్మును పీల్చి పిప్ప చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. అందుకోసమే ఈ ప్రభుత్వం మెగాతో చేపిస్తావా, ప్రభుత్వం చేస్తుందా, ఎవరు చేస్తారా సంబంధం లేదు. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఇప్పుడు 72 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 400 కోట్లు తక్షణమే రిలీజ్ చేసి ఈ మెడికల్ కాలేజీని, హాస్పిటల్ని, బిల్డింగ్ని పూర్తి చేయాలి. 2026 నాటికి ఇక్కడ క్లాసులు ప్రారంభం కావాలి, హాస్పిటల్ ప్రారంభం కావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా పీపీ కింద ఇచ్చి ఈ డబ్బులనంతా కొల్లగొట్టడానికి, కాసుల కోసమే, ఈ కాంట్రాక్టుల కోసమే ఈ డబ్బులు 400-500 కోట్ల రూపాయలని రేపు మరీ ఇంకా అదనంగా ఒక 100 కోట్లు పెంచుకొని
ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు కొల్లగొట్టడానికి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి కోరుకుంటున్నారు. అందుకోసం మదనపల్లి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం. తక్షణమే మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రద్దు చేస్తారా? ప్రభుత్వం నిర్మిస్తారా? వెంటనే టెండర్లు పిలుస్తారా? రీటెండర్లు పిలుస్తారా? 2026 నాటికి మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో కలిసి వచ్చే శక్తుల్ని, సంఘాలని, సంస్థలను అందరూ కూడగట్టుకొని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సిద్ధం కాకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా పూనుకుంటామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.